నాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యునివి నువ్వే, మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నా అందరూ కూడా జెండాలు పూర్తిగా ఫోల్డ్ చేసి పక్కకు పంపించకపోతే వెనకల వాళ్ళకి అస్సలు కనపడదన్న. మీరు అంత మంచోళ్ళు, నా మాటను. జెండాలన్నీ దయచేసి అందరూ తిప్పేయాల, ఇలా తిప్పి ఒక సైడ్కి తీసుకొని పోవాలమ్మా. నన్ను కూడా ఆ ప్లాంక్ పట్టుకున్న వాళ్ళు కూడా పక్కకు తీసుకొని పోవాలి, లేదా వెనకల వాళ్ళకి కనపడుతున్న పాపం. దయచేసి అందరు ఫ్లై కార్డ్స్ కూడా వెనక్కి పోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, లేకపోతే వెనకల వాళ్ళకి అస్సలు కనపడదు. ఆ ఫోటోలు కూడా కొంచెం సైడ్లోకి వెళ్ళిపోతే వెనకల వాళ్ళకి వెనకల వాళ్ళకి బెటర్గా కనపడుతుంది, లేకపోతే మనమంతగా మనమే అడ్డుకుంటాం. దయచేసి ఆ జెండాలన్నీ సైడ్కి తీసుకొని పోవాలన్నా. దయచేసి జెండాలన్నీ సైడ్కి తీసుకొని పంపించే కార్యక్రమం అన్న. పోలీసు సోదరులారా, మీకు కూడా కొంచెం రిక్వెస్ట్ అన్నా, జెండాలన్నీ కొంచెం సైడ్కి తీసుకొని పోయేట్టుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. దయచేసి సైడ్కి తీసుకొని పోవాలి. పేపర్ కొంచెం పీగనవరం సిద్ధమా. ఇంతటి మంటుటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయం 1:30. కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు,
చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలక అంటూ మీ రక్తం తాగేందుకు మరో 5 ఏళ్ళు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను. బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం, తాను మొదటి సంతకాలుగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే, మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మనం ఇచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ, మరో 2 అడుగులు ముందుకు వేస్తూ, ఇంటింటి అభివృద్ధి, ఇంటికే